వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. నలుగురిలో ఉన్నప్పుడు అమ్మాయిలు కొంచెం ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలైతే ఇక చెప్పేదేమని చెప్పండి. అధిక బరువుతో ఉన్నవారైతే నాజుగ్గా తయారవడానికి ఏదేదో చేస్తుంటారు. అవాంఛిత రోమాలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, మొటిమలు, మచ్చలు వారినంతా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా ఆ పెళ్లి కళ ఎలా కనిపిస్తుంది చెప్పండి. మరి మెరిసే మేనిఛాయ, ముచ్చట గొలిపే రూప లావణ్యాల కోసం ఏం చేయాలి? ట్రీట్మెంట్ కు ఎంత టైం పడుతుంది? ముఖ్యంగా స్త్రీలో ప్రసవం ముందు తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి మార్పులకు కారణాలేంటి? ఆ సమస్య తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలాంటి ఎన్నో సందేహాలు నివృత్తి చేసేందుకు క్యూర్ పాలిక్ క్లినిక్ డైరెక్టర్ యార్లగడ్డ ప్రదీప్ గారు మనతో పాటు క్లినిక్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యార్లగడ్డ ప్రదీప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, అసలు మీ పాలిక్ క్లినిక్ సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. అట్లాగే మనం ఏమైతే ఇప్పుడు అమ్మాయిల కేర్ విషయానికి సంబంధించి వాళ్ళ అవాంఛిత రోమాలు కానివ్వండి, లేకపోతే కళ్ళ కింద నల్లటి వలయాలు కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ మీ క్లినిక్ లో అందుబాటులో ఉన్నాయి? ఎంతో మంది ఇవాళ మన భారతదేశంలో అందానికి ప్రాముఖ్యత పెరిగిందండి. ప్రజల్లో కూడా అందరూ కూడా సన్నగా ఉండాలి, అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అట్లాగే ప్రెగ్నెన్సీ తర్వాత ఎవరైతే న్యూ మదర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బరువు తగ్గి అందంగా కనిపించాలని కోరుకుంటాం, మనం చూస్తూనే ఉంటాం. కానీ అలా చేయటానికి ఎవరు కూడా ఈ సర్జికల్ ప్రొసీజర్స్ ని వాటిని ప్రిఫర్ చేయరు. మన క్యూర్ పాలి క్లినిక్ లో ఏంటంటే ఒక నూతన విధానాన్ని మనము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ విధానం ద్వారా ఏంటంటే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో లేదా వాళ్ళు మరింత అట్రాక్టివ్ గా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం స్పెషల్ ట్రీట్మెంట్స్, థెరపీస్ అందిస్తున్నాము. స్పెషల్లీ ఫర్ పీపుల్ వాంటింగ్ టు గెట్ మ్యారీడ్ వాళ్ళ కోసం లీన్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా ఎవరైతే ప్రసవించి పిల్లలతో ఉన్నారో న్యూ మదర్స్ వాళ్ళ కోసం కూడా మనము ఒక ప్రోగ్రామ్ తయారు చేయడం అయింది. బాయ్ బాయ్ బెల్లీ ఫ్యాట్ అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? మన ట్రీట్మెంట్ లో మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కంప్లీట్లీ న్యాచురల్ వేస్ ఆఫ్ లూజింగ్ వెయిట్ అండి. సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ నే వీ విల్ బి డూయింగ్, విచ్ ఈస్ వెరీ సేఫ్, విచ్ ఈస్ క్లినికలీ ట్రస్టెడ్ అండ్ ప్రూవెన్. నాన్ సర్జికల్ వీఆర్ నాట్ డూయింగ్. ఓకే, రైట్. అంటే ఎంత టైం పడుతుంది వీటికి సంబంధించి? అది పేషెంట్ మన దగ్గరకు వచ్చాక మనము వారికి వాళ్ళని అనాలిసిస్ చేసి మనము వాళ్ళ బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది, వాళ్ళ టార్గెట్ గోల్స్ ఏంటి, వాళ్ళ బాడీని ఏ విధంగా షేప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మనకి ఒక అప్రాక్సిమేట్లీ 7 weeks లో వీ కెన్ స్టార్ట్ సీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద పర్సన్. అంటే ఇన్ని సిట్టింగ్స్ సిట్టింగ్స్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుందండి. డిపెండింగ్ ఆన్ దర్ గోల్స్ ఫ్రమ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్. మన ట్యాగ్ లైన్ కూడా ఏంటంటే 1 session 1 size lesser అనేది మన ట్యాగ్ లైన్. బట్ సెషన్ అనేది కేవలం మెడికల్ ట్రీట్మెంటే కాకుండా వీ హ్యావ్ మోటివేషనల్ కోచెస్, వీ హ్యావ్ అదర్ ట్రీట్మెంట్ థెరపీస్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి you can start seeing results immediately. In 7 to 8 weeks you will see good results. పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్ కోసం మీరు ఎటువంటి నార్మల్లీ మనం చూస్తుంటామండి, కొత్తగా ఎవరైతే పిల్లలు కన్న వాళ్ళు మదర్స్ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఎంత త్వరగా మనము మదర్హుడ్ టైంలో ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యామో తగ్గి నార్మల్సీకి రిటర్న్ అవ్వాలని అందరికీ మనసులో ఆ కోరిక ఉంటుంది. మనం అందరూ న్యూ మదర్స్ లో కూడా అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బట్ డ్యూ టు సెవరల్ ఫ్యాక్టర్స్, ఏదైతే ఇప్పుడు చైల్డ్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుండగా వాళ్ళు తీసుకునే డైట్ వల్ల కానీ, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే టైం లేకపోవడం చిన్న బిడ్డతో కానీ, లేదా మన సమాజంలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు బాగా మీరు చూసుకోవాలంటే మీరు ఎక్కువ పాలు తాగాలి, లేదా ఎక్కువ బ్రెడ్ తింటాము, ఈ కార్బోహైడ్రేట్ తినాలనే కొన్ని రాంగ్ నోషన్స్ సొసైటీలో ఇవాళ ఉన్నాయి. వీటి వల్ల దే ఆర్ అనేబుల్ టు లూజ్ వెయిట్. సో మన దగ్గర వీ హ్యావ్ స్పెషల్లీ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో దే ప్రొవైడ్ కంప్లీట్ సొల్యూషన్స్ అండి. ఎవరైతే ప్రసవం ముందు ప్రసవం తర్వాత కూడా తల్లులకి ఏ విధంగా వారు ఎప్పటి నుంచి వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా అసలు వాళ్ళ డైట్ ఉండాలి, వాళ్ళ డైలీ యాక్టివిటీ రొటీన్, అలాగే పిల్లలకు సంబంధించి కూడా కొన్ని టిప్స్, వాళ్ళ సంరక్షణ ఎలా తీసుకోవాలనేది కంప్లీట్ ప్రోగ్రామ్స్ వీ హావ్ డిజైన్ స్పెషల్లీ ఫర్ న్యూ మదర్స్. రైట్. అంటే ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్? లేదండి, డెఫినెట్లీ మేము మీకు చెప్పినట్టుగా కూడా మన దగ్గరికి ఎవరైనా క్లయింట్ వస్తే ముందు మనం అసలు ఆ క్లయింట్ ఆయన ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు, ఆయన లేక ఆవిడ, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది మనం అనాలిసిస్ చేసిన తర్వాత వారి వయసు, వారికి ఉన్న అలవాట్లు,
వారి లైఫ్ స్టైల్, వారి ఫుడ్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ని మనం కస్టమైజ్ చేస్తాము. మన ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ప్రతి ఇండివిజువల్ కి కూడా టైలర్ మేడ్ ఉంటుంది. కేవలం అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది మన కాన్సెప్ట్ కాదు. హైదరాబాద్ లో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. మీరు ఇప్పుడు దాకా ఎన్నో ప్రోగ్రామ్స్ చూసి ఉంటారు. వాళ్ళు ఏంటంటే జనరలైజ్డ్ వెయిట్ లాస్. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఒక స్టాండర్డ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఇన్ని సెషన్స్ చేయించుకోండి, ఈ సెషన్ లో ఎంత తగ్గుతారు అని. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవర్ కాన్సెప్ట్ అండి. అవర్ కాన్సెప్ట్ ఈస్ దట్ మీరు కేవలం వెయిట్ లూజ్ కావడమే కాదు, ఆ లూజ్ అయిన వెయిట్ అనే ఆ చేంజ్ పర్మనెంట్ గా ఉండాలి అంటే దేర్ షుడ్ బి మోడిఫికేషన్ ఇన్ యువర్ డైట్ యాజ్ వెల్ యాజ్ యువర్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్. సో వీ ట్రై టు ఇండ్యూస్ దట్ ఇన్ టు యూ. దానికోసం వీ డూ టైలర్ మేడ్ ప్రోగ్రామ్. మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. నల్గొండ నుంచి మధు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడారు. నమస్తే మధు గారు, చెప్పండి. సార్ మేము మిస్సెస్ వెయిట్ వేసుకుంటాం బాబు. చెప్పండి సార్. అయితే ఆమెకు ఫ్యాటీగా కడుపు లావుగా ఉంటుంది సార్. అవునండి. మధు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి దయచేసి. ఓకే సార్, పెట్టాను సార్. రైట్, చెప్పండి. అది మా మిస్సెస్ కి కడుపు ఇట్లా వీలుగా ముందుకు పొట్టి లెక్క ఉంది సార్. నాకు పొట్టి పోయింది అంటారు కదా ప్రెగ్నెన్సీ అయినాక. అవునవును మధు గారు, ఆ టైప్ లో ఉంది సార్. ఏం చేద్దానికి పరిస్థితి? బాబు ఎన్నాళ్ళు అయిందండి? బాబు వయసు ఎంత ఇప్పుడు? 8 years సార్. అంటే ఒక్కసారి ఇంకేమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా ఆవిడకి అనేది మనం ఒకసారి అనలైజ్ చేయాలి మధు గారు. దీనికి కారణం కేవలం బాబు పుట్టిన తర్వాత జరిగినటువంటి లావెక్కడమైనా, లేకపోతే ఇంకేమన్నా మెడికల్ కండిషన్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీరు ఒక్కసారి కనుక క్లినిక్ ని విజిట్ చేసినా, మాకు కాల్ చేసినా కానీ క్లినిక్ నంబర్ కి మీతో మీ మెడికల్ హిస్టరీ తీసుకుని తప్పకుండా ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వెదర్ ఇప్పుడు మీ భార్య ఏదైతే ఇప్పుడు కొంచెం ఆవిడ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారో, టమ్మీ ఫ్యాట్ ప్రాబ్లమ్ తోటి, వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూ టు ఎనీ అదర్ రీజన్, వీ కెన్ డెఫినెట్లీ అడ్రస్ అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ దట్. మీరేం వరీ అవసరం లేదు. ఒక్కసారి మీరు కనుక క్లినిక్ ని కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే మీ కొంచెం డీటెయిల్డ్ గా మీ వైఫ్ ప్రాబ్లమ్ కి గల కారణాలు విశ్లేషించాక మనం దానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మధు గారు. రైట్, మరొక సిద్దిపేట నుంచి ఆంజనేయులు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. ప్రదీప్ గారు ఉన్నారు. ఆంజనేయులు గారు చెప్పండి. సార్ ఏంటంటే మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ అండి. ఆంజనేయులు గారు, అయితే ఆమెకి నార్మల్ డెలివరీ లేకపోతే సర్జరీ కోసం ఎంత వేస్తున్నాం సార్? సర్జరీకి ఐడియల్ వెయిట్ అనేది ఆవిడ హైట్ బట్టి ఉంటుందండి. బేసికల్లీ వారు ఎంత హైట్ ఉన్నారు అనే దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. దానికి బాడీ మాస్ ఇండెక్సింగ్ అని ఒకటి చేస్తాం మనం. బాడీ మాస్ ఇండెక్సింగ్ చేస్తే ఐడియల్ వెయిట్ వస్తుంది. ఓకే ఆంజనేయులు గారు, రైట్. మనం అనుకుంటున్నాం లేజర్ లైపోసెక్షన్ సంబంధించి ఏ విధంగా చేస్తారండి? ఇప్పుడు లేజర్ లైపో లేదా లేజర్ లైపాలిసిస్ అనేది ఇట్ ఈస్ అ న్యూ టెక్నాలజీ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అండి. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. అపార్ట్ ఫ్రమ్ సెవెరల్ అదర్ ట్రీట్మెంట్స్ వీ హ్యావ్, లేజర్ లైపో ఇస్ వన్ ట్రీట్మెంట్. దీంట్లో ఏంటంటే లేజర్ లైట్ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటాము. ఏది మనిషిని ఫ్యాట్ ని ఎలిమినేట్ చేయడానికి బాడీలోంచి లేజర్ లైట్ ఎనర్జీని ఒక పర్టికులర్ బాడీ పార్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అది కడుపు కానివ్వండి, లేకపోతే చేతులు కానివ్వండి, థైస్ కానివ్వండి, వేరెవర్ మీకు లావు ఎక్కడైనా అక్యుములేషన్ ఉంటే వీ జస్ట్ లేజర్ లైట్ ని ఆ డివైస్ ద్వారా మనము ఆ పార్ట్ మీద ఫోకస్ చేస్తాము. దానివల్ల ఏం జరుగుతుందంటే అది ఆ ఫ్యాట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ మాలిక్యూల్ స్లోగా పోర్స్ ఓపెన్ అప్ అవుతాయి. డ్యూ టు దట్ లేజర్ లైట్ ఎనర్జీ అండ్ ద హీట్ పోర్స్ ఓపెన్ అప్ అయ్యి దానిలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ ఏదైతే ఫ్యాట్ సెల్స్ లో ఉంటాయో దే కమ్ అవుట్ ఆఫ్ ది ఫ్యాట్ సెల్ అండి. అండ్ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ బై ది బాడీ through natural processes. So it is a very completely safe technology. లేజర్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఆల్సో. మీకు అసలు చేయించుకున్నట్టు కూడా తెలియదు, బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ ద ప్రాసెస్. రైట్, విజయనగరం నుంచి మరొక సతీష్ కుమార్ గారు ఉన్నారు. సతీష్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. ప్రదీప్ గారు చెప్పండి అమ్మా సతీష్. సార్ ఇక్కడ ప్రాబ్లం అంటే సార్ 2 years దాకా బాగా సన్నగా ఉండేది సార్, కానీ చెప్పొచ్చింది 2 years బ్యాక్ నుంచి. సతీష్, కానీ మేకప్ ప్రాబ్లం అంటే ఒక మజిల్స్ కానీ అన్ని బాగున్నాయి సార్, కానీ పొట్ట మాత్రం బాగా వచ్చింది సార్. అంటే ఫుడ్ డైటింగ్ కూడా నేను తక్కువ తింటాను సార్, కానీ ప్రాబ్లం ఏమో అర్థం కావట్లేదు సార్.
సతీష్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మనలో చాలా మంది కూడా దీంతో బాధపడుతుంటారు. మనం బాడీ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని పార్ట్స్ లో ఫ్యాట్ అక్యుములేషన్, స్టబర్న్ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది. స్పెషల్లీ ఇండియన్స్ లో అది టమ్మీ ఏరియాలో, అబ్డామిన్ ఏరియాలో మనం చూస్తూనే ఉంటాము. మనం ఏదైతే ట్రీట్మెంట్స్ చేస్తున్నామో దీస్ ఆర్ స్పెసిఫికల్లీ టార్గెటింగ్ సచ్ ఏరియాస్. ఎక్కడైతే మీరు ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మిగిలిన యాక్టివిటీస్, డైట్ వల్ల డెఫినెట్లీ లావు తగ్గుతాం, కానీ కొన్ని ఏరియాస్ లో లావు తగ్గం మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా. మనం 2 years 3 years చేసి కూడా కొన్ని ఏరియాస్ లో ఫ్యాట్ ఇంకా అలాగే ఉండిపోతుంది. దీన్ని స్టబర్న్ ఫ్యాట్ అంటారు. ఇట్లాంటి ఏరియాస్ లోనే మన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. తప్పకుండా అటువంటి ఫ్యాట్ ని ఎలిమినేట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు హైదరాబాద్ లో అవైలబుల్ ఉంది మన దగ్గర. మీరు తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి, వీ విల్ సాల్వ్ యువర్ ఇష్యూ. మరో కాలర్ హైదరాబాద్ నుంచి మాధవ్ గారు. మాధవ్ గారు, హలో. హలో మాధవ్ గారు. హలో. హలో, వినిపిస్తుంది? రైట్, చెప్పండి అమ్మా. మాధవ్ గారు వినిపిస్తుందమ్మా, చెప్పండి. డాక్టర్ గారండి? అవునమ్మా, నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి అమ్మా. నాది హైట్ వచ్చి 5'3" సార్. నాది. ఓకే అమ్మా. నేను 80 kgs ఉన్నానండి. ఓకే. నాకు 2 పిల్లలు అండి, 2 నార్మల్ అయ్యారు. వెరీ గుడ్. కానీ బాగా ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్నారు సార్. ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా లేదమ్మా, మీరు చెప్పింది చాలా జెన్యూన్ ప్రాబ్లము. చాలా మంది మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. డెఫినెట్ గా ఒకసారి అసలు మీరు ఎందుకు మీరు కంట్రోల్ చేసుకున్న వెయిట్ పెరుగుతున్నారు అనేది మీరు ఇన్ పర్సన్ మీ హాబీస్ కానీ, మీ డైటరీ హ్యాబిట్స్, అట్లాగే మీ బాడీలో హార్మోనల్ లెవెల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. మీరు మన క్లినిక్ నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయొచ్చు. రైట్. అనంతపురం నుంచి మరో కాలర్ బెన్సన్ గారు. బెన్సన్ గారు సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, ప్రదీప్ గారితో మాట్లాడుతుంది. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే బెన్సన్ గారు, చెప్పండి. సార్ రీసెంట్ గా లాస్ట్ సాటర్డే నా భార్య డెలివరీ అయింది సార్, పాపకు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అయితే ఇది ఇంకా కడుపు పడుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఇంకా లావ్ అవ్వకుండా అంటారా బెన్సన్ గారు మీరు చెప్పారు? లావ్ అవ్వకుండా, ఇది పెళ్లి లావ్ అవ్వకుండా. అదే నేను ఒకటే రికమెండ్ చేసేది ఏంటంటే మీ నార్మల్ డయట్ అండ్ నార్మల్ రొటీన్ మీ వైఫ్ ని కంటిన్యూ చేయమనండి బెన్సన్ గారు. ఒక 6 weeks వరకు మీరు ఆవిడ బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ చేశాక ఫ్రమ్ ద 6th week ఆఫ్టర్ డెలివరీ తను నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ థింగ్. ఫర్దర్ మీకు ఇంకా ఎట్లా చేయాలనే దానికి మన దగ్గర క్లినిక్ లో సెషన్స్ ఉన్నాయి. మీరు రిజిస్టర్ అయితే కనుక వీక్లీ ఒక సెషన్, 2 sessions చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు మనం ప్రీ ప్రెగ్నెన్సీ ఎట్లాంటివి తీసుకోవాలి జాగ్రత్తలు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏ విధంగా డైట్ తీసుకోవాలి, మనం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది మీరు ఆ సెషన్ లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ బ్రెడ్ తినండి, పాలు తాగండి, పిల్లలకి బాగుండాలంటే అనే మిస్కాన్సెప్షన్స్, దోస్ ఆర్ ఆల్ మిస్కాన్సెప్షన్స్ అండి. మెయిన్లీ మదర్స్ షుడ్ బి వెల్ హైడ్రేటెడ్, వాటర్ ఎక్కువ తాగాలి, అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్ తినాలి. వాళ్ళు నార్మల్ రొటీన్ వర్క్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ, ఐ రికమెండ్ దెమ్ టు డూ. ఐ డోంట్ అడ్వైజ్ రెస్ట్ టు న్యూ మదర్స్ ఫ్రమ్ 6 weeks ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. దోస్ ఆర్ ద బేసిక్ టిప్స్. ఫర్దర్ టిప్స్ కావాలంటే మీరు యూ కెన్ రిజిస్టర్ ఫర్ సెషన్స్ అండి మన క్లినిక్ లో. మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఒక రోజు అనంతపూర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో మార్నింగ్ 3 hours ఉంటుంది సెషన్, మీరు అటెండ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇట్ విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్సైట్ అండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి వీరవన్ గారు. వీరవన్ గారు, కాల్ కట్ అయినట్టుంది. రైట్, మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇట్లా చెప్పుకున్నాం. సో వీళ్ళు ముఖ్యంగా డైట్ కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? డైట్ అనేది మన దగ్గర ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైట్ అండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు బి కన్సిడర్డ్, ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్, అసలు బేబీకి ఎట్లా కేర్ తీసుకోవాలి, వాళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆపాలి ఐడియల్లీ. నేను యాజ్ మీకు ఇప్పుడే చెప్పినట్టుగా వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. న్యూ మదర్స్ ప్రతి వ్యక్తికి కూడా ఇంపార్టెంట్, స్పెషల్లీ మదర్స్ కి, ఎందుకంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేయాలి కాబట్టి పిల్లల్ని. హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. టూ మెనీ కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటారు న్యూ మదర్స్ బికాస్ ఆఫ్ కన్సెప్షన్స్. మన పాతకాలంలో వాళ్ళు చెప్పేది ఎక్కువ పాలు తాగితే మీరు ఎక్కువ ఫీడ్ చేయగలుగుతారు బేబీని. దోస్ ఆర్ ఆల్ మిస్కన్సెప్షన్స్ అండి. జస్ట్ బీ హైడ్రేటెడ్, ఈట్ యువర్ రెగ్యులర్ ఫుడ్, ప్రిఫరబ్లీ మోర్ ప్రోటీన్ అండి. లోడ్ యువర్ సెల్ఫ్ విత్ మోర్ ప్రోటీన్ కంపేర్ టు కార్బోహైడ్రేట్. ప్రోటీన్ ఫుడ్ అంటే మీకు తెలుసు, ఎగ్స్ కానీ లేకపోతే మీట్ కానీ, ఈవెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఐ రికమెండ్.
కార్బోహైడ్రేట్స్ లైక్ బ్రెడ్ కానీ ఇవి ఐ డోంట్ రికమెండ్ మచ్. బట్ డెఫినెట్లీ ఒక హెల్దీ మనిషికి 50 to 60% కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉండాలి. 20% ప్రోటీన్, 20% ఫ్యాట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. దట్ వీ హ్యావ్ టు. రైట్. మరో కాలర్ తాడేపల్లిగూడెం నుంచి వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు, హలో హలో, చెప్పండి సార్. మాట్లాడండి. ప్రదీప్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం ఏం లేదండి, పొట్టు కడుపు ఎక్కువగా ఉంటుంది, దానికోసం నేను మాట్లాడా. వెంకటలక్ష్మి గారు, మన క్యూర్ పాలీ క్లినిక్ లో స్పెషల్లీ పొత్తికడు ప్రాబ్లం నేను ఇప్పుడు దాకా అందరితో డిస్కస్ చేసినట్టుగా దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. మీరు ప్రతి సెషన్ లోనూ మినిమం ఒక 1 to 2 inches కంపల్సరీ లూజ్ అవుతారమ్మా. మీరు గనక క్యూర్ పాలీ క్లినిక్ కి వచ్చినా మా వెబ్సైట్ curepolyclinic.com విజిట్ చేసినా కానీ మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్స్ అనేది కేవలం మేము లేజర్ లైపోసక్షన్ కానీ ఇటువంటివి చేయడమే కాకుండా ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ప్రోగ్రామ్. మీ డైట్, మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే లైపోసక్షన్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. మీరు లైపోసక్షన్ చేయించుకున్నంత మాత్రాన మళ్ళీ మీకు ఫ్యాట్ రాదనే గ్యారంటీ లేదు. 100% ఫ్యాట్ వస్తుంది. సో మీకు ఫ్యాట్ రాకూడదంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు మేక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీరు తినే ఫుడ్ లో కానీ, చేసే ఎక్సర్సైజ్ లో కానీ. అల్టిమేట్లీ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అండ్ ది వాట్ ఎవర్ ఎనర్జీ యూఆర్ కన్స్యూమింగ్. మీరు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకుని మీరు తక్కువ వర్క్ చేస్తే న్యాచురల్లీ ఫ్యాట్ విల్ అక్యుములేట్ ఇన్ ద బాడీ. దీనిలో వేరే ఏమీ లేదమ్మా. ఎవరైనా కనుక మీకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్తే కాదు. అందుకనే క్యూర్ పాలీ క్లినిక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ గాట్ ఎ హోలిస్టిక్ ప్రోగ్రామ్ వేర్ నాట్ ఓన్లీ వీ ట్రీట్ యువర్ ప్రాబ్లమ్, వీ విల్ మేక్ షూర్ దట్ ద రూట్ కాజ్ of it, which is your lifestyle or diet or your hormonal imbalance, whatever it is correct. మరో కొత్త సత్తుపల్లి నుంచి రవి గారు. రవి గారు, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి ప్రదీప్ గారితో. ఓకే ఓకే రవి గారు చెప్పండి. సార్ నా ఏజ్ 30 సార్. 30 years. సార్ నా ఏజ్ 30 అండి. అయితే సార్ వెయిట్ నేను 81 సార్. 81 ఉన్నారు. ఓకే. ఈ పొద్దు దగ్గర సార్ ఏం చేయాలి సార్? డైటింగ్ ఏం చేసుకోవాలంటారు? రవి గారు, నేను మీకు చెప్పినట్టుగా మన క్యూర్ పాలీ క్లినిక్ వెబ్సైట్ లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మెన్ కి ఎట్లాగా తగ్గాలి అనేది. ఇప్పుడు అసలు మీరు హైట్ ఎంత ఉన్నారనేది ఫస్ట్ చూసుకోవాలండి. 81 మీరు కనుక హైట్ అబౌవ్ సర్టన్ లిమిట్ ఉంటే ఎంతండి? 5'7". 5'1" అయితే డెఫినెట్లీ కొంత మీకు అవకాశం ఉందండి, తగ్గే అవకాశం. నేనేం రికమెండ్ చేస్తానంటే త్రూ ఎక్సర్సైజ్ అండ్ డయట్ అందరూ తగ్గమని చెప్తారు. 100% దాని ద్వారా తగ్గుతారు ఎవరైనా. బట్ మీకు టైం ఎక్కువ పడుతుందండి. మీరు 1 year పట్టచ్చు, 6 months తగ్గచ్చు. క్యూర్ పాలీ క్లినిక్ లో ఏం చేస్తామంటే అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వీ డూ ట్రీట్మెంట్ ఫర్ యూ, విచ్ ఈజ్ నాన్ సర్జికల్ లేజర్ లైపో ఆర్ యూ లైపో. వీ హ్యావ్ సెవరల్ థెరపీస్ విచ్ వీ డూ. దీని ద్వారా ఫస్ట్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని మేము మెల్ట్ చేస్తాం. మీకు స్టమక్ లో ఫ్యాట్ ఉంటే స్టమక్ లో, లేకపోతే మీకు హ్యాండ్స్ లో అక్యుములేషన్ ఉంటే హ్యాండ్, ఈవెన్ chin or thighs, wherever fat accumulation, we will melt the fat. Next we give you some diet and these are called super foods antam manam. Idi first time hormonal super foods ane oka concept undi. These are nothing but konni special foods manaku regular ga dorikeve. వీటి ద్వారా ఈ ఫ్యాట్ ని మీ బాడీ నుంచి బయటికి పంపించడానికి ఆ సూపర్ ఫుడ్స్ మీకు ఇస్తాం. బాడీలో ఫ్యాట్ ఫ్లష్ అయిపోతుంది. తర్వాత మీకు కొన్ని మా దగ్గర ఒక ట్రైనర్ మీకు పర్సనల్ కోచింగ్ ఇస్తారు. దీని ద్వారా మీకు ఏ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ మజిల్ బిల్డ్ అవుతుంది అనేది ఉంటుంది. సో వన్స్ మీ బాడీలో మజిల్ బిల్డ్ అయితే వాట్ ఎవర్ ఫ్యాట్ ఈజ్ అక్యుములేటెడ్ ఇన్ ద బాడీ, మజిల్ రిక్వైర్స్ ఫ్యాట్. అసలు మజిల్ ఎట్లా పనిచేస్తుందంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని ఆక్సిడైజ్ చేసుకుంటేనే మజిల్ కి పవర్ అండి. ఎట్లయితే మనం ఒక మనిషి ఇప్పుడు ఒక విండ్ టర్బైన్ తిరగాలంటే విండ్ ఎట్లా కావాలో, ఒక కార్ నడవడానికి పెట్రోల్ ఎలా కావాలో, ఒక మనిషి బాడీ ఫంక్షన్ చేయాలంటే ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్. మజిల్స్ ఫంక్షన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫ్యాట్. సో మేము మీ మజిల్ బిల్డింగ్ మీద కూడా ఫోకస్ చేస్తాం. దీని ద్వారా రేపు ఫ్యూచర్ లో మీ ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడన్నా ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్నా కానీ అది మీ మజిల్స్ యూజ్ చేసుకునే విధంగా, మీరు ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ లేని విధంగా మేము చేస్తాం ట్రీట్మెంట్. మీరు మన క్లినిక్ ని ఒకసారి విజిట్ చేసిన అపాయింట్మెంట్ తీసుకుని డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఎ కస్టమైజ్ సొల్యూషన్ ఫర్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు. ఇది వాటి క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్. మీకు కూడా ఇలాగే అవుతుందా?
మీకు అనిపిస్తూ ఉంటుందా, భగవంతుడు నా శరీరాన్ని ఇంకాస్త చక్కగా అందంగా వికసించేలా చేసుంటే, ఇంకాస్త గ్రోత్ ఇచ్చుంటే ఎంత బాగుండేదో అని? పర్సనాలిటీ ఉండి ఉండేది. ఇలా మనసులో మీరు రాజీ పడుతుంటే దానికి బాధపడాల్సి వస్తుంది. పోనీ ఇలాంటి గ్రోత్ కాకపోతే ఇలా అయినా ఉండుంటే? హలో అండ్ వెల్కమ్ టు GTM. నేను వేదిత. ఫ్రెండ్స్, మీరు మీ బాడీ గ్రోత్ తో సంతృప్తిగా లేకపోతే వేల కొద్దీ పిల్స్ ని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేసి అన్ని వాగ్దానాలు నమ్మకమైన మాటల్ని విని ఉపయోగించి అలసిపోయాక కూడా మీ శరీరంలో 1 ఇంచు కూడా తేడా రాకపోతే గనక ఈ రోజు ఈ ప్రోగ్రాం మీకోసమే. ఇక చివరి వరకు చూడండి, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ని పొందండి. ఈ రోజు మేం మీకోసం తీసుకువచ్చాము ఎలాంటి ప్రోడక్ట్ ని అంటే, దాన్ని వాడగానే మీ బాడీకి ఎలాంటి హెల్త్, ఎలాంటి గ్రోత్ వస్తుంది అంటే మీ కాన్ఫిడెన్స్ 100% పెరుగుతుంది. గుంపులో కూడా మీరు భిన్నంగా ఉంటారు. మీ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే మిమ్మల్ని మర్చిపోలేరు. ఆ ఫార్ములానే స్టెప్ అప్ హెర్బల్ బాడీ గ్రోత్ ఫార్ములా. GTM ల్యాబ్ లో ఎన్నో ఏళ్ల రీసెర్చ్ తర్వాత డిస్కవర్ చేసినది ఏమిటంటే, మనిషి శరీరం వికసించకపోతే దాన్ని ఏ సమయంలోనైనా సరే చేయవచ్చు అని. దీన్ని దృష్టిలో ఉంచుకుని హిమాలయం, ఆఫ్రికా అడవుల్లో లభించే కొన్ని అసాధారణమైన వనమూలికలు అంటే అజ్గాన్, విధారా, చంద్రసూల్, హేలో మొదలైనటువంటి ప్రత్యేకమైన మోతాదులో కలిపి తయారు చేశారు స్టెప్అప్ హెర్బల్ బాడీ గ్రోత్ ఫార్ములాని. మొదట్లో గ్రూప్ లో అందరు నన్ను చిన్న అని పిలిచేవారు. అమ్మాయిలు నా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. హ్యాండ్సమ్ గా ఉంటాను, మచ్ బెటర్ లుకింగ్ దాన్ అదర్ గైస్. ఇక ఈ పొడుగ్గా ఉన్న అబ్బాయిలు నాకు పోటీగా వచ్చేవారు. హాయ్ హాయ్ చిన్న. చిన్న అన్నకు నన్ను చిరాకు వేసేది నాకు ఈ చిన్న అనే పదం. ఓ రోజు నేను టీవీలో యాడ్ చూశాను, స్టెప్ అప్. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏజ్ లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పడానికి మాత్రమే అని. అంతే, వెంటనే తెప్పించుకున్నాను, తాగడం మొదలెట్టా. కొద్ది రోజుల్లోనే నా హైట్ లో తేడా కనిపించింది. ఇక 6 నెలల తర్వాత మా డాడ్ దుబాయ్ నుండి రిటర్న్ వచ్చారు. అప్పుడు వారు నన్ను చూసి షాక్డ్ అయ్యారు. ఇక అమ్మాయిలు మీరే చూడండి, మొత్తం 30. మీరు చక్కటి పర్సనాలిటీ కోసం ఆరాట పడటం అనేది పూర్తిగా సహజమే. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు ఏ వయసు వారైనా ఎవరైనా అందుకోండి శిఖరాలని. స్టెప్అప్ హెర్బల్ బాడీ గ్రోత్ ఫార్ములా, దీని ధర కేవలం 3000 రూపాయలే. రండి తిన్నగా అడుగుదాం మహావైద్య మహాజ్ఞాని ఆయుర్వేదపు స్కాలర్ GTM ప్రొడక్ట్ ఎక్స్పర్ట్ మిస్టర్ నిషిత్ గారిని. ఇందులో ఏం కలిపారు, ఏ వయసులోనైనా బాడీ గ్రోత్ ని అయ్యేలా ఎలా చేస్తుంది? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఆన్ ద షో. సార్ ఇందులో ఈ స్టెప్అప్ లో ఏం కలిపారు? దాంతో ఏ వయసులోనైనా బాడీ గ్రోత్ ఎలా అవుతుంది? చూడండి, ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అసలు బాడీ గ్రోత్ ఎందుకు ఆగిపోతుంది అని. మన బాడీ గ్రోత్ ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. జెనెటిక్స్, ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్, ముఖ్యంగా మీరు తినే ఆహారం మీ గ్రోత్ హార్మోన్స్ HGH పై. ఈ గ్రోత్ హార్మోన్స్ గ్రంథిని జీవితాంతం ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎక్కువగా యాక్టివ్ 30 నుండి 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ సక్రియత తగ్గుతూ పోతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆఫ్రికాలోని మనుషుల హైట్ ఇంత ఎక్కువగా ఎలా ఉంటుంది అని? అంతే, అక్కడే ఈ ప్రొడక్ట్ ఉత్పన్నమైంది. మేము ఇందులో హిమాలయాలు, ఆఫ్రికా అడవుల్లో మాత్రమే లభించే కొన్ని అసాధారణ వనమూలికలు అంటే అజ్గన్, విధారా, చంద్రసూర్, హెలో మొదలైన వంటి ప్రత్యేకమైన మోతాదులో కలిపాము. మీకొకటి చెబుతాను, దాదాపు వనమూలికలను 1000 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేశాక మీ వరకు అన్నిటికంటే ప్రభావవంతమైన సూత్రాన్ని స్టెప్అప్ పౌడర్ రూపంలో అందజేస్తున్నాము. దీన్ని మీరు తాగుతున్నప్పుడు హైపోథాలమస్ గ్లాండ్ మీ పిట్యూటరీ గ్లాండ్ ని మళ్లీ సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఎలాగైతే పిట్యూటరీ గ్లాండ్ ఇంకా వేగంగా HGH అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లే మన ఎదుగుదలని పెంచుతాయి. మీ వర్టిబుల్ డిస్క్ యొక్క మందం ఇంకా డెన్సిటీ పెరుగుతుంది. దీనివల్ల వెన్నుముక బలపడుతుంది. ఇంకా నిలిచిపోయిన లేదా నెమ్మదించిన బాడీ గ్రోత్ లో వేగం పెరుగుతుంది. సార్, ఇది నిజానికి 100% ఆయుర్వేదం. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ దీని వల్ల ఉంటాయా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
కానీ సైడ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మొదటిది, బాడీ హైట్ గ్రోతే కాకుండా ఇది మెటబాలిజం బాగు చేస్తుంది. దీంతో బాడీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, ఇంకా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రెండోది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అందువల్లే హార్ట్ కి టానిక్ లా పనిచేస్తుంది. సార్, దీన్ని ఎప్పటి వరకు యూజ్ చేస్తే లాభం కనిపిస్తుంది? చాలా తొందరగా లాభం కావాలంటే రెగ్యులర్ గా యూజ్ చేయాలి. ఉదయం ఇంకా రాత్రి పడుకునే ముందు నీళ్లు లేదా పాలలో తాగాలి. పడుకునే 1 గంట ముందు దీన్ని తప్పక తాగాలి. ఎందుకంటే పడుకునే 1 గంట లోపల అత్యధికంగా HGH రిలీజ్ అవుతుంది. రండి విందామో కథని. ఇదెంత పవర్ఫుల్ అనేది రుజువు చేస్తుంది. మా ఇంట్లో పిల్లాడు పుట్టాడు. చాలా సంతోషంగా ఉన్నాం. అయితే అన్నిటికంటే ఎక్కువగా వాడి గ్రోత్ గురించి చింత ఉండేది. మాకు భయంగా ఉండేది మాలాగా అయిపోతాడేమో అని. మాలాంటి శరీరం ఉన్న వాళ్ళు ఎన్నో అనుమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా అబ్బాయిని ఎవరైనా వేళకోళం చేయడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడూ చింత ఉండేది. ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఏడాది పిల్లాడుగా ఉండగా మేము డాక్టర్ గారిని కలిసాము. మాకు వారు స్టెప్అప్ ని రికమెండ్ చేశారు. స్టెప్అప్ ప్రభావం మా అబ్బాయిపై డెఫినెట్లీ కనబడింది. బాబు రాజు ఇలా రా. ఏంటన్నగారు? వీడు మా అబ్బాయి, 10 ఏళ్ళు ఉంటాడు. వీడి ఎదుగుదల సాధారణ పిల్లల్లా అయింది. స్టెప్అప్ ప్రభావం మా అబ్బాయిపై పడింది. ఎలా ఉన్నాడో చూడండి. ఎప్పుడు వీడిని చూసినా గర్వంతో తల ఎత్తుకుంటున్నా. వావ్! స్టెప్అప్ ప్రభావాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. చూడండి, స్టెప్అప్ గ్రోత్ ఫార్ములా ఎలాంటి డిస్కవరీ అంటే ఇది శారీరక వికాసానికి సంబంధించిన ప్రమాణాలని ఎలా తెంచివేసిందో, ఇంకా 100% రిజల్ట్ నిచ్చింది. 100% సురక్షితం, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FDA ద్వారా అప్రూవ్డ్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ద షో. యు ఆర్ వెల్కమ్. మరి ఫ్రెండ్స్, మీ పిల్లల ఎదుగుదల నిలిచిపోయిందా లేక ఎంతో స్లోగా ఉందా? మీ లో కాన్ఫిడెన్స్ కి కారణం మీ పర్సనాలిటీ అనుకుంటే గనక అందరూ చక్కటి బాడీ గ్రోత్ ని చూసి అబ్బా ఇలా నేను ఉంటే అనుకుంటుంటే ఇక స్టెప్ అప్ బాడీ గ్రోత్ ఫార్ములాని వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది అన్ని వయసుల వారిపై దీని ప్రభావాన్ని చూపుతుంది. బాడీ గ్రోత్ లో వేగం పెంచుతుంది. ఇప్పుడు వయసు ఏదైనా తాకండి ఇక శిఖరాలని. నాకు సంబంధాలు వచ్చేవి, కానీ అందరూ మా చెల్లెల్ని ఇష్టపడేవారు. అనేవారు మీ చిన్నమ్మాయి కావాలి అని, పెద్దమ్మాయి పొట్టిగా ఉంది అని. చాలా కోపం వచ్చేది ఇలాంటి రిజెక్షన్స్ చూసి. మా అత్తగారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు నాన్నగారు నన్ను పరిచయం చేశారు. ఇదిగోండి మా చిన్నమ్మాయి శారద, పెద్దమ్మాయి ప్రియా. అలాగా? కానీ ఈమె చూడ్డానికి పెద్దదానిలా ఉంది. చాలా స్మార్ట్ పర్సనాలిటీ. నా ఫ్రెండ్ నాకు స్టెప్అప్ గురించి చెప్పింది. ఇక 2 నెలల్లో నాకు అనిపించింది తేడా ఉంది అని. ఇక 4 నెలల తర్వాత మా అత్తగారిని ఒక సత్యనారాయణ పూజలో కలిశాను. ఈయన కూడా ఉన్నారు. అరే జంట బాగుంది కదా, డిసెంబర్లో పెళ్లి చేసేద్దామా అంటే అలా కుదిరిపోయింది మా పెళ్లి. స్టెప్అప్ నాకు వరంలా దొరికింది. నా దగ్గర పదాలు లేవు చెప్పడానికి, ఇంతే చెప్పదలుచుకున్నాను ఇది పని చేస్తుంది అని. ఫ్రెండ్స్, మీ మనసులో కూడా ఏదైనా కల ఉంటే గనక, మీ బాడీ పారామీటర్స్ మార్గానికి అడ్డుగా ఉంటే గనక వెంటనే స్టెప్అప్ ని ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఆశాకిరణాలు కాదు, గమ్యానికి మార్గం. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తోంది. ఇక ఆలస్యం చేయకండి. నిలిచిపోయిన మీ బాడీ గ్రోత్ ని, మీ అభివృద్ధి, మీ ప్రతిభకు సంతోషాలకి అడ్డుగా నీయకండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంప్రెసివ్ పర్సనాలిటీ ఇక కేవలం ఒక ఫోన్ కాల్ అంత దూరంలో మాత్రమే ఉంది. ఫోన్ అందుకోండి. మీకోసం స్టెప్ అప్ బాడీ ఫార్ములాని వెంటనే ఆర్డర్ చేయండి. ఇక ఫస్ట్ ఇంప్రెషన్ ని బెస్ట్ ఇంప్రెషన్ గా మార్చుకోండి. ఫిజిక్ ఇంకా బాడీ గ్రోత్ కోసం స్టెప్ అప్ బెస్ట్ ఫార్ములా. ఇది ఒక సైనికుడి గ్యారంటీ. స్టెప్ అప్. ఎత్తులను తాకండి. స్టెప్ అప్ ని తెచ్చుకోండి. ఇక తాకండి శిఖరాలని. జీవితం మారిపోతోంది. వినండి నా మనసు చెప్పే మాటని. తాకండి శిఖరాలని. మీ పాదాలపై ఉంటుంది ప్రపంచం. నమస్కారం. స్టెప్ అప్ అనేది ఆయుర్వేదిక్ గ్రోత్ ఫార్ములా. దీని ధర 3000 రూపాయలు మాత్రమే. మాకు మా ప్రొడక్ట్ పై 100% విశ్వాసం ఉంది. అందువల్ల అందిస్తున్నాం 30 రోజుల వాల్యూ బ్యాక్ గ్యారంటీ. ఒకవేళ 30 రోజుల్లో మీకు ఇది పని చేయలేకపోతే వెనక్కిచ్చేయండి. దీనికి 100% కాదు, నిజానికి 110% వాల్యూ బ్యాక్. ఈ ప్రొడక్ట్ ని మీరు టీవీ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయగలరు. మీరు చెక్, డీడీ, క్రెడిట్ కార్డ్, క్యాష్ ఆన్ డెలివరీ ఏ విధంగానైనా చెల్లించవచ్చు. మరైతే ఆలస్యం దేనికిక? ఆర్డర్ నౌ.
బడ్జెట్ సమావేశాలకు పటిష్ట బందోబస్తు పోలీసు ఉన్నతాధికారులతో సభాపతి సమీక్ష. అవినీతి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, యువత ఉపాధి కోల్పోతుంది, లోకేష్ ధ్వజం. సికింద్రాబాద్ విశాఖ మధ్య డబుల్ డెక్కర్ రైలు 3-4 నెలల్లో ప్రవేశపెడతామన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. జాబ్ మేళా పేరుతో మోసం, విశాఖలో runplacement.com నిర్వాహకం. ఖమ్మంలో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం, బాబుని ఎత్తికెళ్లిన మహిళ అరెస్ట్. మహానంది క్షేత్రంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు, సూర్యప్రభ వాహనంపై నందీశ్వరుడు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదని నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక్క చంద్రబాబేనని ఆయన చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 3వ రోజు శాంతిపురం, రామకుప్పం మండలాల్లో నారా లోకేష్ పర్యటించారు. కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. నాయకుల అవినీతి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, దీంతో యువత ఉపాధి కోల్పోతుందని లోకేష్ అన్నారు.